శ్రీ గణేశ శారదా దత్తాత్రేయ సద్గురు పరబ్రహ్మణే నమో నమః. వసుదేవ సుతం దేవం కంసచానూరమర్దనం దేవకీ పరమానందం కృష్ణం వందే జగద్గురుం. స్వధర్మ ప్రేక్షకులకు వార ఫలితాల్లో భాగంగా నవంబరు నెల 16వ తేదీ ఆదివారం నుండి నవంబరు నెల 22వ తేదీ శనివారం పర్యంతం, అంటే కార్తీక మాస కృష్ణపక్ష ద్వాదశి ఆదివారము నుండి మార్గశీర్ష మాస శుక్లపక్ష ద్వితీయ శనివారం పర్యంతం మేషాది ద్వాదశ రాశుల వారికి వార ఫలాలు ఎలా ఉన్నాయి, గ్రహ సంచారం ప్రకారం ఏ విధమైన పరిహారములు పాటించాలి, విశేషాంశములు ఏమిటి, ఈ వారం రోజులు ఉండేటువంటి పర్వదినములు ఏమిటి మొదలైనవి ఇప్పుడు చూద్దాము. ముఖ్యంగా ఈ వారం వచ్చేటువంటి ప్రధానమైనటువంటి పండుగల్లో 18వ తేదీ మాస శివరాత్రి. కార్తీక మాసంలో వచ్చేటువంటి మాస శివరాత్రి దాదాపుగా మహాశివరాత్రి అంత విశేషమైనటువంటిది. కాబట్టి 12 రాశుల వారు ప్రతి వారు కూడా విశేషమైనటువంటి అభిషేకాదులు చేయించుకోవడం చాలా మంచి యోగ్యమైనటువంటి ఫలమును ఇవ్వడం జరుగుతుంది. ఇక 19వ తేదీ అమావాస్య, 22వ తేదీ షడశీతి పుణ్యకాలము ధనురయనం. ఇవి ఈ వారం వచ్చేటువంటి ప్రధానమైనటువంటి పండుగలు. గ్రహ సంచారాన్ని బట్టి ఈ వారం ఎలా ఉంది, ముఖ్యంగా అసలు ఈ వారం ఉన్న గ్రహ సంచారం ఏమిటి అంటే, కర్కాటకంలో గురువు ఉన్నాడు, సింహంలో కేతువు, చంద్రుడు కన్యా తుల వృశ్చికాదుల్లో సంచారం చేస్తాడు ఈ వారము. శుక్రుడు తులలో ఉచ్చలో ఉన్నాడు. రవి కుజ బుధులు, రవి 17వ తేదీ తుల నుంచి వృశ్చికానికి మారుతున్నాడు. కుంభంలో ఉన్నటువంటి రాహువు, మీనంలో ఉన్నటువంటి శని. ఇవి ఈ వారం ఉన్నటువంటి ప్రధానమైనటువంటి గ్రహ సంచారం. ఇట్టి గ్రహ సంచారమును ఆధారం చేసుకొనే మేషాది ద్వాదశ రాశుల వారికి వార ఫలితములు అనేటువంటివి గోచారాన్ని ప్రకారంగా చెప్పడం జరుగుతోంది. ముందుగా మేషరాశి. అశ్విని 4 పాదాలు, భరణి 4 పాదాలు, కృత్తిక 1వ పాదం అయితే మేషరాశి అవుతుంది. మేషరాశి వారికి ఈ వారం ఉన్నటువంటి గ్రహ సంచారం ప్రకారంగా ఈ వారం బుధుడు రాహువు కొంత శుభంగా ఉన్నారు. ఎందుకంటే ఏకాదశంలో ఉన్నటువంటి రాహువు, అష్టమంలో ఉన్నటువంటి వృశ్చికంలో ఉన్నటువంటి బుధుడు కొంత మంచి ఫలితములను ఇవ్వబోతూ ఉన్నాడు. ఇక చతుర్థంలో ఉన్నటువంటి గురువు కావచ్చు, పంచమంలో ఉన్నటువంటి కేతువు కావచ్చు, కొంత ఫలితములను వేరే రకముగా కూడా కొంత ఇచ్చే అవకాశం ఉన్నది. కాబట్టి మేషాది ద్వాదశ రాశుల్లో మేషరాశి వారికి ఈ వారం ఉన్నటువంటి గ్రహ సంచారం ప్రకారంగా కనుక చూసుకున్నట్లయితే కొంత రాహువు శుభంగా ఉన్నాడు. అలాగే రాహువుతో పాటు బుధుడు కూడా శుభంగా ఉన్నాడు. కుజుడు అర్ధశుభుడు అని చెప్పవచ్చు. కాలం అనేటువంటిది కొంత మేషరాశి వారికి మిశ్రమంగా ఉంది అని చెప్పవచ్చు. డబ్బు అవసరం అవుతుంది, అందుకే రుణ ప్రయత్నములు అనేటువంటివి చేస్తారు. సో రుణ ప్రయత్నములు కూడా ఫలించవచ్చు. ఉద్యోగం చేస్తున్నటువంటి వారు వృత్తిలో మార్పు కోసం ప్రయత్నములు అనేటువంటివి చేస్తారు. కానీ ఉన్న వృత్తిని కాపాడుకోవటం, సాఫ్ట్వేర్ ఇండస్ట్రీలో ఉన్నటువంటి వాళ్ళకైతే ఒక ముఖ్యమైనటువంటి విషయం ఏంటంటే, మీరు జాబ్ మారాలి అని అనుకుంటే మాత్రం మారొద్దు, ఉన్న కంపెనీని విడిచిపెట్టకండి. ఎందుకంటే ఇప్పుడు మీకు అంత అనుకూలమైనటువంటి గ్రహ సంచారం అనేటువంటిది లేదు. రాజకీయ నాయకులకు వ్యక్తిగత హోదా, పేరు ప్రతిష్టలు మొదలైనటువంటివి కొంత వాటి కోసం ప్రాకులాడుతారు. కోర్టు సంబంధమైనటువంటి చికాకులు కూడా ఈ వారం బాగా ఏర్పడే అవకాశం ఉంది.
వేసే ప్రతి అడుగు జాగ్రత్తగా వేయండి. 1కి 2 సార్లు ఆలోచించి పని చేయండి. ముఖ్యమైనటువంటి నిర్ణయాలు ఏదైనా తీసుకోవాలి అంటే ఒంటెత్తుపోకడగా వెళ్ళకండి. అంటే నేనే చేస్తాను అన్నటువంటి నిర్ణయం కాకుండా మీరు ముఖ్యంగా మీ కుటుంబ సభ్యులు, శ్రేయోభిలాషులు మొదలైనటువంటి వారితో సంప్రదించిన తర్వాత పరిస్థితులకు తగినట్టుగా మీ వ్యూహాలను, నిర్ణయాలను మార్చుకుంటూ ఉంటండి. వ్యాపార పరంగా కూడా కొంత యోగదాయకంగా ఉంది. ఇరుగు పొరుగుతో సత్సంబంధాలు, ప్రయాణముల యందు విలువైన వస్తువులు పోగొట్టుకునే ఆస్కారం కూడా ఉంది కాబట్టి ప్రయాణములు చేసేటువంటి సమయంలో మరింత జాగ్రత్త మేషరాశి వారికి అవసరము. దూర ప్రయాణాలు చేస్తున్నప్పుడు కూడా ఆరోగ్యం పట్ల శ్రద్ధ అవసరము. ఆకలికి ఎక్కడైనా సరే భోజనం చేయటం అనేటువంటిది మంచిదే, కానీ కొంత విహారం చేసేటప్పుడు, భోజనం చేసేటప్పుడు కూడా ఆరోగ్య సంబంధమైనటువంటి విషయములను దృష్టిలో పెట్టుకోవడం అనేటువంటిది చెప్పుకోదగినటువంటి సూచన మేషరాశి వారికి. విద్యార్థులకు పోటీ పరీక్షల్లో అతి కష్టం మీద విజయం అనేటువంటిది లభించవచ్చు. పర్వాలేదు, మొత్తానికి కష్టపడాలి. కాబట్టి మేషరాశి వారికి కష్టే ఫలి అన్న సూత్రం ఈ వారమంతా వర్తిస్తుంది. కాబట్టి మేషరాశి స్త్రీలు కావచ్చు, పురుషులు కావచ్చు, ఉద్యోగస్తులు కావచ్చు, వ్యాపారస్తులు కావచ్చు, అందరూ కూడా కొంత కష్టపడవలసి వస్తుంది. కాబట్టి కొంత కష్టాన్ని చేస్తూ దైవారాధన ఏం చెయ్యాలి అంటే, కార్తీక మాసం కాబట్టి ఈ చతుర్దశి మాస శివరాత్రి రోజున మీ పేరుతో శివాభిషేకం చేయించుకోండి మీ సమీపంగా ఉన్నటువంటి దేవాలయంలో. కాబట్టి మాస శివరాత్రి రోజున మీరు చక్కగా అభిషేకం అనేటువంటిది నిర్వర్తించుకోండి. అలాగే క్షేత్రంకి వెళ్ళి గోవులకు ఏదైనా గ్రాస సమర్పణ చేస్తే సరిపోతుంది. తదుపరి వృషభ రాశి. వృషభం కృత్తిక 2, 3, 4 పాదాలు, రోహిణి 4 పాదాలు, మృగశిర 2 పాదాలు కలిస్తే వృషభ రాశి అవుతుంది. వృషభ రాశి వారికి గ్రహ సంచార ప్రకారంగా ఇక్కడ ఏకాదశంలో ఉన్నటువంటి శనైశ్చరుడు శుభంగా ఉన్నాడు. కొంత శుక్రుడు కూడా అర్ధశుభుడు అని చెప్పవచ్చు. దూర ప్రాంత ప్రయాణాలు, ఎందుకంటే వృషభ రాశి వారికి కొంత గ్రహ సంచారం అనేది చాలా అనుకూలంగా ఉంది. దాదాపుగా ప్రతి అడుగు కూడా మీకు విజయం వైపు వెళ్ళటం అనేటువంటిది మీరు గమనించవచ్చు. స్వల్ప ప్రయత్నం, చిన్న ఎఫర్ట్ పెడితే మేలైనటువంటి ఫలితములు మీరు సాధిస్తారు. కుటుంబంలో శుభకార్యములు జరుగుతాయి. పూజలు, మేధావులతో చర్చ, కుటుంబ ప్రతిష్ట పెరగటము, అధికారుల నుండి సహాయ సహకారాలు మీకు పరిపూర్ణంగా లభించటము, అలాగే క్రీడాకారులకు ప్రోత్సాహకరంగా ఉంటుంది. ఉద్యోగంలో చాలా వరకు కలిసి రావటము, చాలా విషయాల్లో మీది పై చేయి కావటము, వ్యాపారపరంగా కూడా గురు శుక్ర శనివారాల్లో లాభాలు కలగటము, ఆర్థిక ఫలితాలు అత్యంత అనుకూలంగా ఉన్నాయి. కాబట్టి భూ సంబంధమైన, గృహ సంబంధమైన, వివాహ సంబంధమైనటువంటి యోగాలు కూడా వృషభ రాశి స్త్రీ పురుషులకు, అవివాహిత స్త్రీ పురుషులకు పెళ్లి తప్పకుండా సంబంధాలు చూడండి. మంచి బలం అనేటువంటిది మీకు చక్కగా ఉంది. కానీ కొంత గ్యాస్ట్రిక్, అజీర్ణ సంబంధమైనటువంటి వ్యాధులు కొంత మీకు ఇబ్బంది కలిగించేటువంటి అవకాశం కూడా లేకపోలేదు. ముఖ్యంగా పిల్లల విద్యా అవకాశాలకు కొంత ధనాన్ని అప్పు తెచ్చేటువంటి అవకాశం కూడా ఉంది. కాబట్టి జాగ్రత్తగా ఉండండి. మితిమీరిన వాగ్వివాదాల జోలికి వెళ్ళొద్దు. మధ్యవర్తిత్వ సంతకాలు ఎవ్వరికీ చేయకండి. అప్పు ఇవ్వకండి, అప్పు తేకండి. ఉన్నటువంటి డబ్బుతో చక్కగా తృప్తిగా ఉండే ప్రయత్నం చేస్తే వృషభ రాశి వారు ఈ వారమంతా కూడా తృప్తిగా, ఆనందంగా ఉంటారు. వృషభ రాశి వారికి మంచి ఫలితాలు కలగాలి అంటే మంగళవారం నాడు మీరు గణపతి సహస్రనామం చేసి 21 గరిక తీసి గణపతికి పెట్టి ఆ గణపతి యొక్క నివేదన మీరు స్వీకరించి గణపతికి సంబంధించినటువంటి మిఠాయిని చిన్నపిల్లలకు పంచండి. గురువారం నాడు దత్తాత్రేయుడి యొక్క దర్శనం చేసుకోండి, సరిపోతుంది. గోక్షేత్రంలో గోవులకు మీకు తోచింది పెట్టడం అనేటువంటిది కూడా చాలా వరకు కూడా మంచి ఫలితం ఇవ్వవచ్చు. తదుపరి మిథున రాశి. మృగశిర 3, 4 పాదాలు, ఆర్ద్ర 4 పాదాలు, పునర్వసు 3 పాదాలు కలిస్తే మిథున రాశి అవుతుంది. మిథున రాశి వారికి ఈ వారం
అంటే బుధుడు, గురువు, శుక్రుడు, రాహువు, కేతువు కూడా చాలా బాగున్నారు. ముఖ్యంగా మిథున రాశి వారికి గురుబలం అనేటువంటిది కొంత మిథునం నుంచి ద్వితీయంలో ఉన్నటువంటి గురువు యొక్క అనుగ్రహము, తృతీయ కేతువు, పంచమ శుక్రుడు, షష్ఠస్థానంలో ఉన్నటువంటి రవి కుజ బుధుల యొక్క యోగము, దశమంలో ఉన్నటువంటి శనైశ్చరుడు. కాబట్టి కొంత మిథున రాశి వారికి అద్భుతమైనటువంటి ఫలితాలు కలుగుతాయి. కావున సకాలంలో అంటే టైం వేస్ట్ చెయ్యని పనులు, అంటే టైం వేస్ట్ చెయ్యకండి, సకాలంలో పనులను ఆరంభం చేయండి, విజయాలు సిద్ధిస్తాయి. పిల్లల విద్యా వ్యవస్థకు సంబంధించిన పర్యవేక్షణ చేయండి. కళారంగంలో ఉన్నటువంటి వారికి మంచి అవకాశములు కూడా ఉంటాయి. రుణ ప్రయత్నాలు ఫలిస్తాయి, ఆదాయం పెరుగుతుంది. మనోబలం అనేటువంటిది మిథున రాశి వారికి చాలా దోహదపడుతుంది. కోర్టు సంబంధ విషయములకు సంబంధించి కూడా పరిష్కారాలు దొరుకుతాయి. అలాగే స్థిరాస్తులపై ఆదాయ లభ్యము. విద్యార్థులు పోటీ పరీక్షల్లో ముందుగా వెళ్తారు, ఉత్సాహంగా ఉంటుంది. వ్యసనములు లేకుండా జాగ్రత్త పడితే యువకులకు చాలా యోగదాయకంగా ఉంటుంది. అలాగే ప్రయత్నాలకు, కొత్త వ్యాపార ప్రయత్నాలు చేయటానికి కూడా అనుకూలం ఉంది. అవరోధాలు అనేకం మీ చుట్టూ ఉన్నవారు కల్పించినప్పటికీ విశ్రమించకండి. ఆత్మవిశ్వాసాన్ని పెంచుకొని మీరు పరిగెత్తడం అనేటువంటిది అలవాటు చేసుకోండి. ముఖ్యంగా నా అనుకునే వ్యక్తులు, మీ బాగోగులు చూసేటువంటి వ్యక్తులకు సంబంధించి వారితో విరోధాలు పెట్టుకోవద్దు. ఎవ్వరి మధ్య కూడా మధ్యవర్తిత్వాలు అనేటువంటివి పెట్టుకోవద్దు. కోర్టు కేసుల విషయమై న్యాయవాదులతో సంప్రదింపులు కూడా చెయ్యటానికి బాగుంటుంది. రుణ సమస్యలు పరిష్కారం అవుతాయి. చిన్ననాటి మిత్రులతో కలయిక అనేటువంటిది కూడా కొంత మీకు ఆనందంగా ఉంటుంది. విలువైన వస్తువుల పట్ల జాగ్రత్తగా ఉండండి. డాక్యుమెంట్ వ్యవహారంలో చాలా అలర్ట్గా ఉంటే సరిపోతుంది. కొంత చికాకు, డిస్టర్బ్గా ఉండటం అనేటువంటిది కూడా గమనించవచ్చు. అటువంటివి పోగొట్టుకోవటానికి ప్రతిరోజు ఉదయము చక్కటి గణపతి పంచరత్న స్తోత్రము, అర్ధనారీశ్వర స్తోత్రపారాయణాదులతో పాటు ఈ చతుర్దశి అంటే మాస శివరాత్రి 18వ తేదీ నాడు మిథున రాశి వారు అభిషేకం చేయించుకోవటం వల్ల ఇంకా అద్భుతమైనటువంటి ఫలితాలు పొందుతారు. గోక్షేత్రంలో గోవులకు కూడా ఏదైనా సమర్పణ చేయండి, ఇంకా మంచి ఫలితాలు ఉంటాయి. తదుపరి కర్కాటక రాశి. పునర్వసు 4వ పాదము, పుష్యమి 4 పాదాలు, ఆశ్లేష 4 పాదాలు కలిస్తే కర్కాటక రాశి అవుతుంది. కర్కాటక రాశి వారికి గ్రహ సంచార ప్రకారంగా ఈ వారం శుక్రుడు మాత్రం కొంత శుభంగా ఉన్నాడు. కుజుడు, గురువు కూడా అర్ధశుభులు. కర్కాటకంలోనే సంచారం చేస్తున్నటువంటి గురువు, ద్వితీయ కేతువు, తృతీయ చంద్రుడు, చతుర్థ శుక్రుడు, పంచమ రవి కుజ బుధుల యొక్క కలయిక అనేటువంటిది కొంత ప్రభావం అనేటువంటిది చూపిస్తుంది. మనోబలం అనేటువంటిది చాలా వీరికి అవసరమైనటువంటి ముఖ్యమైనటువంటి విషయము. అలాగే వృత్తిలో మార్పు అనేటువంటిది చాలా వరకు జరిగే ఆస్కారం కూడా ఉంది. కొంత జీవిత భాగస్వామికి అనారోగ్యము కారణంగా కొంత డబ్బు ఖర్చు కూడా కావచ్చు. వృత్తిలో మిమ్మల్ని చూసి సహించినటువంటి సహచరుల వల్ల కొంత ఇబ్బందులు అనేటువంటివి ఉండవచ్చు. పొట్టకు సంబంధించిన అనారోగ్యము గురు శుక్రవారాల్లో ఉండే ఆస్కారం కూడా ఉంది. తండ్రి గారి సహకారంతో కొంత డబ్బులు అనేవి అందుతాయి. ఉద్యోగంలో బాధ్యత అనేటువంటిది చాలా అవసరము. సంభాషణ మాట్లాడేటప్పుడు ఎవరితోనైనా సౌమ్యంగా మాట్లాడండి. కొంత అహంకార ధోరణి విడిచిపెట్టే ప్రయత్నం చేయండి. విద్యార్థులు, నిరుద్యోగులు వచ్చిన అవకాశములను సద్వినియోగం చేసుకోండి. సమాజంలో గౌరవం అనేటువంటిది పొందుతారు. రాజకీయ నాయకులు, వృత్తిలో పోటీ పెరుగుతుంది. గృహ అవసరాలకై ఎలక్ట్రానిక్ వస్తువుల విషయంలో కొంత డబ్బులు ఖర్చయ్యే అవకాశం కూడా ఉంది. క్రీడాకారులకు చాలా అనుకూలమైనటువంటి సమయము. శక్తికి మించిన పనులు చేసేటప్పుడు 1-2 సార్లు ఆలోచన చేసి మీ
పక్కన ఉన్నటువంటి వ్యక్తుల యొక్క సహాయ సహకారములు తీసుకోవడం అనేటువంటిది మర్చిపోకండి. సంతానానికి సంబంధించిన అభివృద్ధి వార్తలు కూడా వినే ఆస్కారం ఉంది. కర్కాటక రాశి వారు లలిత అష్టోత్తరాన్ని ప్రతిరోజు పారాయణం చేయటము, శుక్రవారం నాడు దుర్గా కవచ పారాయణము, అలాగే కుటుంబ సభ్యులంతా కలిసి జ్యోతిర్లింగ దర్శనం చేసుకోవడం వంటి పరిహారాలు చేస్తే కర్కాటక వారికి బాగుంటుంది. తదుపరి సింహరాశి. మఘ 4 పాదాలు, పూర్వ ఫల్గుని 4 పాదాలు, ఉత్తర ఫల్గుని 1వ పాదం కలిస్తే సింహరాశి. సింహరాశి వారికి శుక్రుడు శుభంగా ఉన్నాడు, రవి అర్ధశుభుడు. కొంత మార్పులు చేర్పులు, గ్రహ సంచార అనుకూలత లేకపోవటము అనేటువంటిది సింహరాశి వారి మీద ప్రభావాన్ని చూపించవచ్చు. వ్యయంలో ఉన్నటువంటి గురువు యొక్క స్థితి, రాశిలో సంచారం చేస్తున్న కేతువు, అలాగే తృతీయ శుక్రుడు, చతుర్థ రవికుజ బుధుల యొక్క ప్రభావం అనేటువంటిది కొంత సింహరాశి వారికి ప్రభావాన్ని చూపించవచ్చు. పిల్లల విద్యా అవకాశాలకు డబ్బులు అనేటువంటివి అవసరమవుతాయి. వారం యొక్క ఆరంభంలోనే అంటే ఆది సోమవారాల్లో ముఖ్య కార్యక్రమాలు ఉంటే వాయిదా వేసుకోవడము, మేధావుల సలహాలు స్వీకరిస్తారు. వృత్తిలో అనవసర వ్యక్తుల జోక్యం అనేటువంటిది కొంత అసహనమును కలిగింపవచ్చు. ఇష్టమైన వ్యక్తులు, స్నేహితులు పరస్పర దూషణతో దూరము కావచ్చు. రుణ సమస్యలు కూడా పరిష్కారం అవుతాయి. ఆర్థిక ఫలితాలు శని ఆదివారాల్లో అనుకూలంగా ఉంటాయి. నలుగురికి ఉపయోగపడే పనులు చేసే విధంగా ఆలోచనలు చేయండి. విద్యార్థులకు, నిరుద్యోగులకు కొత్త అవకాశాలు కూడా తలుపు తడతాయి. అధిక శ్రమ చేత ఆరోగ్యానికి కొన్ని ఇబ్బందులు ఉండే ఆస్కారం కూడా ఉంది. స్పెక్యులేషన్ విషయంలో తప్పు నిర్ణయాలు, గ్యాస్ట్రిక్ అజీర్ణ సంబంధ వ్యాధులు, మిత్రుల సలహా సహకారంతో కొన్ని సమస్యల పరిష్కారాదులు మొదలైనటువంటివి ఈ వారంలో మీకు కొంత ఉండే ఆస్కారం కూడా ఉంది. కొంత అవకాశాలను సద్వినియోగం చేసుకోవడం వల్ల చాలా విషయాల్లో మీరు పైచేయిగా ఉండే ఆస్కారం కూడా ఉంటుంది. కాబట్టి అవకాశములను సద్వినియోగం చేసుకోవడం మీద దృష్టి పెడితే స్త్రీ పురుషులకు బాగుంటుంది. కొంత అష్టమ శని దోషం అనేటువంటిది కష్టపెడుతూ ఉంటుంది. కాబట్టి ప్రయాణాలు చేసేటప్పుడు, డ్రైవింగ్ చేసేటప్పుడు 1-2 సార్లు ఆలోచన చేయండి. మితిమీరిన వేగం అనేటువంటిది మీకు ఏమాత్రము యోగ్యమైనటువంటిది కాదు. ఆచితూచి అడుగు వేయండి. ఆరోగ్యము, డబ్బు 2 కాపాడుకుంటే సింహరాశి వారికి అంతా బాగే ఉంటుంది. నవగ్రహ స్తోత్ర పారాయణముతో పాటు శని సంబంధమైన స్తోత్ర పారాయణాదులు చేయటము, వీలైతే శనివారం నాడు రావి చెట్టు చుట్టూ 108 ప్రదక్షిణములు విష్ణు సహస్రనామం చేస్తూ చేయటం అనేటువంటిది ది బెస్ట్ రెమెడీ సింహరాశి వారికి అని చెప్పవచ్చు. సింహరాశి వారు ఈ వారమంతా కూడా గణపతి సహస్రనామ పారాయణం కూడా చేస్తే మంచి ఫలితాలు మరిన్ని కూడా పొందుతారు. గోక్షేత్రంలో గోవులకు ఏదైనా మీ చేత పెడితే బాగుంటుంది. తదుపరి కన్యారాశి. ఉత్తర ఫల్గుని 2, 3, 4 పాదాలు, హస్త 4 పాదాలు, చిత్త 1, 2 పాదాలు కలిస్తే కన్యారాశి. కన్యారాశి వారికి గురు శుక్ర రాహువులు ఈ వారమంతా శుభంగా ఉన్నారు. కన్యారాశి వారికి ఏకాదశంలో ఉన్నటువంటి గురువు, ద్వితీయంలో ఉన్నటువంటి శుక్రుడు, అలాగే షష్టంలో ఉన్నటువంటి రాహువు కొంత అనుకూలమైన ఫలితాలను ఇవ్వబోతూ ఉన్నాడు. కన్యారాశి వారికి ఈ వారం గురుబలం అనేటువంటిది విజయములకు కేర్ ఆఫ్ అడ్రస్గా ఉండవచ్చు. విజయములు దాదాపుగా మీ సొంతం అవుతాయి. వ్యాపారంలో కూడా లాభం అనేటువంటిది కూడా ఉంటుంది. శత్రువుల మీద విజయం సాధిస్తారు. అనారోగ్య సమస్యల నుంచి విముక్తి, దైవభక్తి పెరుగుతుంది. చెడు అలవాట్లకు దూరంగా ఉండండి. భేద అభిప్రాయాలు అనేటువంటివి కుటుంబ సభ్యులతో తలెత్తకుండగా చేసుకోండి. విద్యార్థులు చదువుల్లో వెనకబడే ఆస్కారం కూడా ఉంది. తల్లిగారి ఆరోగ్యం గురించి శ్రద్ధ తీసుకుంటారు. కొంత తెలివితేటలకు తగిన గుర్తింపు, వృత్తిలో మార్పులు, పేరు ప్రతిష్టలు పెరగటము, సేవా పుణ్య కార్యక్రమాల్లో పాల్గొనడము, మంచి పనుల సహకారము, వృత్తిలో ఆకస్మికమైనటువంటి మార్పులు చేర్పులు మొదలైనటువంటివి కన్యా రాశి వారి మీద చాలా ప్రభావాన్ని కూడా చూపించవచ్చు. వాయిదా మనస్తత్వం అనేది పిల్లలకు కానీ నిరుద్యోగులకు కానీ పనికి రాదు. ఇవాళటి పని ఈరోజే చెయ్యండి. రేపు వాయిదా వేస్తే
అది మీ గ్రహచారంలో చాలా మార్పులు తీసుకొస్తుంది. గృహ సంబంధమైన వాహన సంబంధమైన యోగాదులు కూడా మీకున్నాయి. కాబట్టి కన్యారాశి వారు ముఖ్యమైన పనులన్నింటినీ కూడా ఈ వారంలో పూర్తి చేసుకునే విధంగా కార్యాచరణ రూపొందించుకుంటే బాగుంటుంది. కొంత వాహనం వల్ల ఇబ్బందులు ఏర్పడవచ్చు. కాబట్టి కాలభైరవాష్టక స్తోత్ర పారాయణంతో పాటుగా ప్రతిరోజు ఆదిత్య హృదయ స్తోత్రము, గురు శుక్రవారాల్లో గోక్షేత్రంలో గోవులకు నానబెట్టిన ధాన్యము తినిపించడము, ప్రతి నిత్యము కూడా శివారాధన, శివ సహస్రనామ స్తోత్ర పారాయణాదులు చేయటం వల్ల మరిన్ని యోగదాయకమైన ఫలితాలు అందుకుంటారు కన్యారాశి వారు. తదుపరి తులారాశి. చిత్తా 3-4 పాదాలు, స్వాతి 4 పాదాలు, విశాఖ 3 పాదాలు కలిస్తే తులారాశి అవుతుంది. తులారాశి వారికి ఈ వారం ఉన్న గ్రహ సంచారం ప్రకారము బుధుడు, శుక్రుడు, శని, కేతువులు అద్భుతంగా ఉన్నారు. తులారాశి వారికి ఇది మంచి సమయం. ఎందుకంటే తుల నుంచి ద్వితీయంలో రవికుజ బుధులు ఉండడము, అలాగే ఏకాదశంలో ఉన్నటువంటి కేతువు, దశమంలో ఉన్నటువంటి గురువు యొక్క ప్రభావము కొంత తులారాశి వారికి యోగ్యతను ఇస్తున్నాయి. మీ కెపాసిటీ బాగుంటుంది, సామర్థ్యం పెంచుకుంటారు, సమాజంలో ఒక అద్భుతమైన గుర్తింపు మీకు లభించే ఆస్కారం కూడా ఉంది. ఆత్మీయుల యొక్క ప్రోత్సాహము అందుతుంది. కోర్టు వ్యవహారముల యందు తీర్పులు వాయిదా పడవచ్చు. విద్యార్థులకు కావలసిన పుస్తకములు, ఎలక్ట్రానిక్ పరికరాలు, స్టేషనరీ వంటివి కూడా కొనుగోలు చేస్తారు. వ్యక్తిగత సామర్థ్యం పెరుగుతుంది. అధికార హోదా కలుగుతుంది. రాజకీయ నాయకులకు గుర్తింపు, ప్రజాదరణ కూడా లభిస్తాయి. కొంత గ్రహస్థితిలో కొన్ని మార్పుల వల్ల మానసిక అశాంతి కూడా అలాగే ఉంటుంది. కానీ విలువైన ఆభరణములు స్త్రీలు సంపాదించుకుంటారు. వృత్తిలో మార్పులు, పేరు ప్రతిష్టలు, ప్రభుత్వ ఉద్యోగాలకు అనుకూలమైనటువంటి స్థానచలనాదులు కలగటము వంటి శుభమైనటువంటి ఫలితాలు కూడా అందుతాయి. రాబడులను సద్వినియోగం చేసుకోండి. మనోబలం అనేటువంటిది చాలా బాగుంటుంది. ఆర్థిక ఫలితాలు చాలా అనుకూలంగా ఉన్నాయి. క్రీడాకారులకు ప్రోత్సాహకరంగా ఉంటుంది. నిందలు, విలాసాల కోసం డబ్బులు ఖర్చు కూడా చేయవలసి వస్తుంది. అనవసర ఖర్చులు కూడా కొంత మనసుకు కష్టాన్ని కలిగించవచ్చు. వృత్తి వ్యాపారాలలో మార్పులు అనేటువంటివి కూడా కలుగుతాయి. కాబట్టి ఇతరులకు ఇవ్వవలసిన డబ్బు, మీకు రావలసిన బాకీలు, ఈ రెండింటి మీద శ్రద్ధ పెడితే తులారాశి విద్యార్థులు, అలాగే వ్యాపారస్తులు, అలా వీరందరూ కూడా బాగుంటారు. మీ చదువు బాగా చదవండి, మంచి ర్యాంకులు కూడా వస్తాయి. విద్యార్థులకు, నిరుద్యోగులకు ఉద్యోగ అవకాశాలు మెరుగవుతాయి. కాబట్టి ఇప్పుడు గ్రహచారం 2 బాగున్నాయి. తులారాశి వారికి మాకు బాలేదు అని మాత్రం అనకండి, మీకే బాగుంది. కాబట్టి తులారాశి వారు చక్కగా ప్రతిరోజు విష్ణు సహస్రనామ పారాయణము, హనుమాన్ చాలీసా పారాయణం చేయటము, మాస శివరాత్రి రోజున అభిషేకం చేయించుకోవడం అనేటువంటిది మీకు అద్భుతంగా ఉంటుంది. తదుపరి వృశ్చిక రాశి. విశాఖ 4 పాదము, అనురాధ 4 పాదాలు, జ్యేష్ఠ 4 పాదాలు కలిస్తే వృశ్చిక రాశి వారికి ఈ వారం ఉన్నటువంటి గ్రహ సంచారం ప్రకారం గురు శుక్రులు శుభంగా ఉన్నారు. రవి కుజులు అర్ధశుభులు. ఆలోచనలు ఏవైతే ఉన్నాయో అవన్నీ అమలు చేయండి. ఎందుకంటే వృశ్చికంలో రవికుజ బుధులు 17వ తేదీ నుంచి ఉంటున్నారు. దాదాపు రవి కూడా ప్రవేశించాడు వృశ్చికంలోకి. అలాగే తృతీయ, చతుర్థ రాహువు, పంచమంలో ఉన్నటువంటి శని యొక్క ప్రభావం కూడా కొంత ఉంటుంది. అయితే ముఖ్యమైనటువంటి విషయముల యందు విజయము మీదే అవుతుంది. స్వల్ప ప్రయత్నంతో అద్భుతమైన ఫలితాలు సాధిస్తారు. కొంత పక్క వ్యక్తుల యొక్క ఆలోచనల వల్ల మీ దృష్టి పక్క దారి పట్టే అవకాశం కూడా ఉంది. అనారోగ్య సమస్యలు వ్యక్తిగత అభివృద్ధికి అడ్డంకులు కావచ్చు. ఎరుకతో వ్యవహరించండి. సమయస్ఫూర్తితో ఉండండి. స్థిరాస్తుల క్రయ విక్రయాదుల యందు కూడా లాభాలు పొందుతారు. గృహంలో విలువైన వస్తువుల పట్ల ఒక కన్ను వేసి పెట్టండి. వృధా ప్రయాణములు చేయకండి. ప్రియమైన వ్యక్తులను కలుసుకోవటం వల్ల ఈ వారాంతంలో ఆనందాన్ని కూడా పొందుతారు. అనారోగ్యము, రుణములు చెల్లించటం మొదలైనటువంటివి కూడా కలగవచ్చు. నూతన ఒప్పందాలు కలిసి వస్తాయి. అలాగే సమయస్ఫూర్తితో వ్యాపారాల సమస్యల నుంచి బయటపడతారు.
ఆచరణకు ప్రాధాన్యత ఇవ్వండి, ధర్మాన్ని పట్టుకొని ఉండండి, ధర్మం మిమ్మల్ని కాపాడుతుంది. వృశ్చిక రాశి వారు కుటుంబ సభ్యులతో కలిసి విహారయాత్రలు కూడా చేస్తారు, మంచి సమయాన్ని కూడా గడుపుతారు, చాలా రోజుల తరువాత ఆనందాన్ని కూడా పొందే ఆస్కారం కూడా ఉంది. వృశ్చిక రాశి వారు రామనామాన్ని వ్రాయటము, రామాష్టకము, అలాగే శ్రీరామరక్షా స్తోత్రపారాయణం చేయటంతో పాటుగా గురువారం నాడు దత్తాత్రేయ గురుచరిత్ర పారాయణం చేయండి, మీకు అద్భుతమైనటువంటి ఫలితాలు మరిన్ని కూడా కలుగుతాయి. గోక్షేత్రంలో గురువారం నాడు దత్తాత్రేయ ప్రీతిగా ఏదైనా పెట్టండి, సరిపోతుంది. తదుపరి ధనుస్సు రాశి. మూల 4 పాదాలు, పూర్వాషాఢ 4 పాదాలు, ఉత్తరాషాఢ 1వ పాదం కలిస్తే ధనుస్సు రాశి. ధనుస్సు రాశి వారికి రవి రాహువులు శుభంగా ఉన్నారు, కుజ శుక్రులు అర్ధశుభులు అని చెప్పవచ్చు. కొంత ప్రభావం అనేటువంటిది కూడా వీరికి కనిపిస్తూ ఉన్నది. ఏమిటి అంటే ధనుస్సు రాశి వారికి గ్రహ సంచార రీత్యా తృతీయ రాహువు అర్ధాష్టమ శని దోషము ఇది ప్రభావం చూపిస్తూ ఉన్నది. అయితే మిగతా గ్రహములు కొంత అనుకూలంగా ఉండటము, కొంత ధనయోగం అనేటువంటిది, అదృష్టయోగం అనేటువంటిది ఉంటుంది. అయితే బద్ధకాన్ని విడిచిపెట్టండి, సకాలంలో పనులను ఆరంభం చేయండి, ఉత్తమ ఫలితాలు అందిస్తాయి. వృత్తి ఉద్యోగ వ్యాపారాల్లో పేరు తెచ్చుకుంటారు, వ్యాపారాల కార్యకలాపాల విస్తరణకు కూడా ఇది తగినటువంటి సమయము. వైద్య ఉపాధ్యాయ వృత్తుల్లో పనిచేస్తున్నటువంటి వారికి చాలా మంచి ఫలితాలు కలుగుతాయి. క్రీడాకారులకు ప్రోత్సాహకరంగా ఉంటుంది. భార్యాభర్తల మధ్య వైరుధ్యాలు ఏర్పడవచ్చు, కొంత ధనాదాయము పెరుగుతుంది. వృత్తిలో మార్పులు, అదనపు బాధ్యతలు కూడా ఉక్కిరి బిక్కిరి చేయవచ్చు, పెద్దల ప్రోత్సాహం లభిస్తుంది. కొన్ని సమస్యలకు మీరైన సృజనాత్మకతతో పరిష్కారాలు కనుగొంటారు. ఆత్మవిశ్వాసాన్ని వదులుకోవద్దు, ఆత్మీయులతో విరోధాలు పెట్టుకోవద్దు. ముఖ్య నిర్ణయాల విషయంలో కుటుంబ సభ్యులను సంప్రదించటం వల్ల మంచి ఫలితాలు పొందుతారు. ఆకస్మిక ప్రయాణములు, డ్రైవింగ్ కొంత నష్టాన్ని కలిగించవచ్చు. డ్రైవింగ్ చేసేటప్పుడు 1కి 2 సార్లు జాగ్రత్తగా ఉండే పనులు చేయండి. కాలభైరవాష్టక స్తోత్ర పారాయణము ప్రతిరోజు చేయడంతో పాటుగా నారాయణ కవచము కూడా మీకు మంచి ఫలితాలను ఇస్తుంది. శనివారం నాడు శనైశ్చరుడికి విశేషమైనటువంటి పూజాదులు చేయించడం కూడా మంచి ఫలితములకు కారణం కావచ్చు. తదుపరి మకర రాశి. ఉత్తరాషాఢ 2, 3, 4 పాదాలు, శ్రవణం 4 పాదాలు, ధనిష్ట 2 పాదాలు కలిస్తే మకర రాశి. మకర రాశి వారికి రాశి నుంచి ద్వితీయంలో రాహువు, తృతీయ శని, సప్తమ గురువు, అలాగే అష్టమ కేతువు, భాగ్యంలో దశమంలో ఉన్నటువంటి శుక్రుడు కొంత ప్రభావాన్ని చూపిస్తూ ఉన్నారు. సాంప్రదాయాలను గౌరవించటం వల్ల మకర రాశి వారు చక్కగా ఆనందాన్ని పొందుతారు. ఆచార వ్యవహారాల్లో మార్పు వస్తుంది. నూతన ఉత్సాహంతో వార ఆరంభంలోనే కొత్త పనులు ప్రారంభం చేస్తారు. ఇష్టమైన వ్యక్తులను కలుస్తారు. వృత్తిలో ఆకస్మికమైన మార్పులు ఉంటాయి. వ్యాపార భాగస్తులతో విభేదాలు రాకుండా జాగ్రత్త పడండి. గతంలో ఆగిపోయినటువంటి పనులు కూడా ఈ వారం బ్రహ్మాండంగా పూర్తవుతాయి. ఆదాయ మార్గాలు పెంచుకుంటారు. పెట్టుబడులు లాభాలను కురిపిస్తాయి. వ్యక్తిగత ఆరోగ్యం మీద జాగ్రత్తగా దృష్టి పెట్టండి. పుణ్యక్షేత్రాల సందర్శనం మంచిగా ఉంటుంది. కొంత వృత్తిరీత్యా ప్రయాణాలు కొంత చికాకులను కలిగింపజేస్తాయి. ప్రయాణాల్లో వాహనాల వల్ల ఇబ్బందులు రాకుండా జాగ్రత్త పడండి. భార్యాభర్తల మధ్య అనురాగాన్ని పెంపొందింపచేసుకునే సంభాషణ చేయండి. అలాగే వ్యక్తిగత హోదాల మీద దృష్టి పెట్టండి. స్వంత భవనాలకు సంబంధించిన రిపేర్ల వల్ల డబ్బు ఖర్చు అవుతుంది. కీలక నిర్ణయాల్లో ఆత్మీయులను సంప్రదించడం వల్ల మకర రాశి వారికి బాగుంటుంది. నూతన ఉద్యోగాలు వచ్చే అవకాశం కూడా నిరుద్యోగులకు ఉంది. మంచి సమయము ఆసన్నమైంది. మకర రాశి వారికి పెళ్లిళ్ళు అవుతాయి. సంబంధాలు అన్వేషణ చేయండి. పెళ్లిళ్ళు కుదుర్చుకోవడానికి ఇది మంచి సమయము అని చెప్పవచ్చు. మకర రాశి వారు ఈ వారమంతా శివ ఆరాధన, శివ సహస్రనామ స్తోత్ర పారాయణం, సూర్య అష్టక స్తోత్ర పారాయణము మొదలైనవి చేయడంతో పాటుగా గురు, శుక్ర, శని ఈ 3 రోజుల్లో ఏదైనా గోక్షేత్రంలో గోవులకు గ్రాసాన్ని పెట్టండి, సరిపోతుంది. తదుపరి కుంభరాశి.
ధనిష్ట 3-4 పాదాలు, శతభిషం 4 పాదాలు, పూర్వభాద్ర 3 పాదాలు కలిస్తే కుంభరాశి. కుంభరాశి వారికి కుజ బుధులు శుభంగా ఉన్నారు, శుక్రుడు అర్ధశుభుడు అని చెప్పవచ్చు. కొంత కుంభరాశి వారికి గ్రహచార రీత్యా కొంత మిశ్రమమైనటువంటి గ్రహ సంచారము అని చెప్పవచ్చు. ఎందుకు అంటే కొంత ద్వితీయ సప్తమాధిపతి అయిన యొక్క ప్రభావం అనేటువంటిది ఆర్థికం మీద దృష్టి పడుతుంది. అందువల్ల ఆర్థిక ఫలితాలు అనుకూలంగా ఉంటాయి. రాబడిని సద్వినియోగం చేసుకోండి. అనాలోచిత నిర్ణయాలు అనేటువంటివి మీకు మంచిది కాదు. ఆకస్మిక ధనలాభము, వ్యక్తిగత సామర్థ్యము, హోదా పెరుగుతాయి. మిత్రులు బంధువుల నుండి ప్రోత్సాహాలు, భాగస్థుల నుండి రావలసిన ధనము ఆగిపోతుంది. రాజకీయ నాయకులకు ప్రోత్సాహం కరువవుతుంది. అలాగే న్యాయవాదులకు ప్రోత్సాహం ఉంటుంది. నివాస స్థలం మీద దృష్టి పెట్టండి. శుభకార్యాల నిమిత్తమై పుణ్య దైవ కార్యక్రమాల కోసం, యాత్రాస్థల సందర్శన కోసం డబ్బు ఖర్చు చేస్తారు. మంచి కార్యక్రమాలపై ఆసక్తి ఉంటుంది. ఉన్నత విద్యకై దూరంగా వెళ్ళటం అనేటువంటిది కూడా ఉంటుంది. పొరపాట్లకు ఆస్కారం ఇవ్వకండి. నలుగురితో సౌమ్యంగా వ్యవహరించండి. నలుగురికి ఉపయోగపడే పనులు చేయడం మీద దృష్టి పెట్టండి. మనోబలాన్ని పెంపొందింపజేసుకోండి. ఉద్యోగపరంగా నైపుణ్యాలు పెంచుకోవడం వల్ల ఉద్యోగాలను కాపాడుకోవడం జరుగుతుంది. ఇంట్లో విలువైన వస్తువుల మీద దృష్టి పెట్టండి. శుభకార్య ప్రయత్నాలు ఫలిస్తాయి. స్వంత ఊరు సందర్శనం వల్ల కూడా కొంత తృప్తి అనేటువంటిది కూడా కలుగుతుంది. కాబట్టి కుంభరాశి వారు జాగ్రత్తగా ఈ వారమంతా కూడా గడిపితే బాగుంటుంది. కుంభరాశి వారు ఈ వారమంతా శివ ఆరాధనతో పాటుగా విష్ణు సహస్రనామ స్తోత్ర పారాయణం చేయటంతో పాటు ప్రతి నిత్యము కూడా ఆ గోక్షేత్రంలో గోవులకు ఏదైనా గ్రాస సమర్పణ చేయటము, గోసేవ చేయటం వల్ల మరిన్ని యోగదాయకమైన ఫలితాలు పొందుతారు. శనైశ్చర సంబంధమైనటువంటి స్తోత్రపారాయణాదులు కూడా చేయటం వల్ల మంచి ఫలితాలు దక్కుతాయి. తదుపరి మీనరాశి. మీనము పూర్వభద్ర 4 పాదము, ఉత్తరాభద్ర 4 పాదాలు, రేవతి 4 పాదాలు కలిస్తే మీనరాశి అవుతుంది. మీనరాశి వారికి గ్రహ సంచార రీత్యా గురుకేతువులు మాత్రం శుభంగా ఉన్నారు. కుజుడు అర్ధశుభుడు అని చెప్పవచ్చు. మీనంలో సంచారం చేస్తున్న శని, వ్యయంలో ఉన్నటువంటి రాహువు యొక్క ప్రభావం అనేటువంటిది. కృషి ఎంత చేస్తే అంత ఫలితం మీనరాశి వారికి. ఉద్యోగంలో మేలు జరుగుతుంది, కానీ డబ్బుల విషయంలో ఇబ్బందులు అనేటువంటివి తప్పకుండా ఉంటాయి. నూతన వ్యాపార ఒప్పందాలు కలిసి వస్తాయి, కానీ జాగ్రత్తగా దాన్ని డీల్ చేయవలసి ఉంటుంది. వ్యక్తిగత సామర్థ్యంతో ధనాన్ని సంపాదిస్తారు, కానీ ఖర్చు కూడా అదే విధంగా అవుతుంది. అవసరాలకు ఎక్కువ మొత్తంలో ధనం వ్యయం కావటం చేత కొంత నీరస పడిపోవచ్చు. ఆర్థికంగా మెరుగైన స్థితికి రావటానికి చాలా శ్రమించవలసి వస్తుంది. గౌరవం లభిస్తుంది, కొన్ని చోట్ల గౌరవాన్ని కోల్పోతారు. ఆర్థిక వ్యవహారాల యందు ప్రణాళికలు చాలా అవసరము. కొంత మేలు చెయ్యబోతే మీకే కీడు జరిగే ఆస్కారం కూడా ఉంది. ఉద్యోగ నిమిత్తము దూర ప్రాంత ప్రయాణాలు చేయవలసి ఉంటుంది. నూతన విషయాలు తెలుసుకోవడం మీద దృష్టి పెట్టండి. అలాగే కొత్త విషయాలు తెలుసుకునే ప్రయత్నంలో కొంత మంచి ఫలితాలు కూడా సంపాదిస్తారు. అలాగే మిత్రులకి మాట సాయంతో కొంత దగ్గరవుతారు. అలాగే ఆర్థికపరమైనటువంటి అగ్రిమెంట్స్ మీద దృష్టి పెట్టండి. ఆత్మీయులతో విరోధాలు, జీవిత భాగస్వామితో వైరుధ్యం అనేటువంటిది పెట్టుకోవద్దు. మీనరాశి వారు కొంత ఇంట్లో ఉండటము, మౌనంగా ఉండటం వల్ల మంచి ఫలితాలు సాధించగలుగుతారు. పెద్దల ప్రోత్సాహము, పెద్దల యొక్క ఆశీర్వచనములు తీసుకోవడం వల్ల విద్యార్థులకు మార్కులు వస్తాయి. కొంత ఉద్యోగపరంగా కూడా ఆత్మవిశ్వాసాన్ని పెంపొందింపజేసుకోవాలి. అందుకే సంకట నాశన గణేష స్తోత్ర పారాయణం ప్రతిరోజు చేయటము, సూర్య నమస్కారాలు చేయటము, అలాగే హనుమాన్ దేవాలయంలో 12 సార్లు హనుమాన్ చాలీసా పారాయణం శనివారం నాడు చేయటం వల్ల మరిన్ని అద్భుతమైన ఫలితాలు మీరు సంపాదిస్తారు, సాధిస్తారు. గురువారం నాడు గోక్షేత్రంలో గోవులకు నానపెట్టిన శనగలు తినిపించండి, మంచి ఫలితం వస్తుంది. ఇవి మేషాది ద్వాదశ రాశుల వారికి ఈ నవంబర్ నెల 16వ తేదీ నుండి నవంబర్ నెల 22వ తేదీ పర్యంతం కలిగేటువంటి వార ఫలితాలు. మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. మరియు వ్యక్తిగతంగా ఎవరైనా నాతో మాట్లాడాలి అని చాలామంది కోరుకుంటున్నారు. అటువంటి వారికి ఫోన్లో నేను అందుబాటులో ఉంటాను, కానీ ఫోన్ కూడా ఉదయం 9 గంటల నుంచి సాయంత్రం 6 గంటల లోపు చేయండి. ఒకవేళ ఆ తర్వాత చేసినా మీకు
మేము స్పందించకుండా మేము మరల మీకు కాలు చేసి మీతో మాట్లాడతాము, తొందరపడవద్దు. అలాగే ఆదివారం నాడు కొంత కాల్స్ చేయకపోవడము మంచిది. ఆదివారము అనేటువంటిది కొంత సెలవు దినము కాబట్టి అందరికీ కూడా ఆ సమయంలో కొంత మీరు వెసులుబాటు కల్పించుకొని మెసేజ్ల రూపంలో పెట్టండి. మీకు ఏదైనా కాల్స్ విషయంలో ఇబ్బందులు కనుక ఉంటే కనుక తప్పకుండా మేమే మిమ్మల్ని సంప్రదిస్తాము. ఫోన్లో మాత్రమే అపాయింట్మెంట్ ఉంటుంది, వ్యక్తిగతంగా కలుసుకోవడం అనేటువంటిది కుదరదు ఇంతట్లో. తప్పకుండా త్వరలో మీ అందరిని వ్యక్తిగతంగా కలుసుకునే దిశగా కూడా ఆలోచన చేస్తున్నాము. మంచి సలహాల కోసం మీరు మెసేజ్లు పెట్టండి, తప్పకుండా మేము స్పందిస్తాము. ఛానల్ను సబ్స్క్రైబ్ చేసి మీ తెలిసిన బంధువులకు కూడా రెఫరెన్స్ ఇవ్వండి. తప్పకుండా అందరికీ ఆశీస్సులు ఉంటాయి. మీ అందరూ బాగుండాలి, మీ అందరికీ మంచి జరగాలి అని మా ధర్మపురి లక్ష్మీ నరసింహస్వామి వారిని ప్రార్థిస్తూ వచ్చే వారం మరలా కలుసుకుందాము. జై శ్రీరామ్, జై భారత్.